నమస్తే విలేజ్ టీవీ తీరొక ముచ్చట చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన దండాలు. ఏంద్ర బాడకావు ఇవాళ మెన్ర తాగిన ఏమైంది? పుల్లైంది బండి సైనికిని ఆగుతలేదు బండి పుల్లైంది. అంతగానో దాకుంటే ఏంటయ్యా? ఎందుకే అయినా అందరి లెక్క నేను తిడతాను అనయ్య. అండమే ఒక్కొక్కరు చేసుకున్న మొగన్ని లంచ కొడక లవిడి కొడక అంటారు. నిన్నేమని అంటున్నారా బాడకావు? పిల్ల ఆట నాకు చిన్న దాసి ఓ దాసి ఏం చేస్తానవే? ఇగో ఇట్లా రావాలి రావాలి. అయ్యా చెప్పవయ్య కథ ఆడిబిడ్డ అనురాధ శ్యామలదేవి కథ. సర్వేశ్వర శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, నేను చూస్తా అంటే మనం రాంగా పెద్దపల్లి కాడ బస్ స్టాండ్ కాడ గజ్జి కుక్క కర్రీ కుక్క పిచ్చిగాడికి ఒక కుక్కకు ట్రైనింగ్ నేనే ఇచ్చిన ఊగు అని. ఆ కుక్కకు ట్రైనింగ్ నేనే ఇచ్చిన ఊగి ఊగి ఉసుకలారి కింద పడి డుసుకోవాలి. మన ఇల్లు గీడున్నది మన దాగిడున్నది ఏదిక్కు పోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి నువ్వున్న పిల్ల ఆట నాకు చిన్న అగు మీద మన్ను వాడనిరో అయ్యో నా రాజు నీ మీద మనసు లేదు. చికెను మటను తడికే పక్క మెదడు మీది నిమ్మ పువ్వులారిమ్మా జుమియో పువ్వులారిమ్మా జుమియో నిమ్మ పువ్వులారిమ్మా జుమియో. మైదాకు తింటే పిల్లగాళ్ళు ఎర్రగా ఉడతారా? మరి మీ అవ్వ కడుపులు ఉన్నప్పుడు మైదాకు తినలేదు, నువ్వెందుకు నల్లగా ఉన్నావు? చలో కమలమా బామ్మ చలో కమలమా ఈరోజు మనం నర్రా సతీష్ యాదవ్ గారి బృందాన్ని కలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ వాళ్ళ యొక్క కళని మన ఛానల్లో మళ్ళొకసారి మీకు పరిచయం చేయబోతున్నాను. సకల కళల్లో ప్రధానమైనటువంటి కళ ఏదైతే ఒగ్గు కథ ఉందో, ఈ ఒగ్గు కథ అనేది మొన్నటి బలగం సినిమాలో కూడా చాలా మంచి ప్రాధాన్యతను పొంది అక్కడి నుంచి వైరల్ అయ్యి ఎంతోమంది ప్రతి ఒక్కరికి కూడా గుండెలు బండ అయినటువంటి గుండెల్ని కూడా కదిలించినటువంటి సినిమా ద్వారా ఒగ్గు కథ ప్రాధాన్యం ఎంతో ఉందని తెలియజేసుకుంటూ ఆ ఒగ్గు కథ కళ రూపాన్ని మీకు చూపించడం కోసం మనల్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏంటి, వాళ్ళ జీవనం ఏంటి అనేది అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము. ఈరోజు నేను వచ్చేసినటువంటి గ్రామం లక్కారం విలేజ్, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా. సో వాళ్ళ యొక్క కళా బృందాన్ని మళ్ళొక్కసారి మన ఛానల్లో పరిచయం చేసుకుందాం. చలో వెళ్ళిపోదాం వాళ్ళ పాటల్లోకి. అందరికీ నమస్కారం. నేను మీ నర్రా సతీష్ యాదవ్ను, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం గ్రామం లక్కారం విలేజ్ టీవీ వారికి ముదుగాలు నా కళాభివందనాలు. మరుగున పడిపోతున్న కళలను బయటికి తీసుకొస్తున్న విలేజ్ టీవీ వారికి నా కళాభివందనాలు. మా యొక్క ఒగ్గు కథలు, పాటలు, పద్యాలు, జోకులు చూస్తున్న అభిమానులకు, కళాభిమానులకు పేరు పేరున వారికి నా కళాభివందనాలు. మా యొక్క బృందము, ఇతని పేరు గంగారం వీళ్ళది నాగన్న. మరి ఈ యువ కళాకారుడు ఈయన పేరు నాని, వీళ్ళది గూడెము. అదేవిధంగా వీళ్ళది బేగంపేట కోండ్ర కుమరయ్య గౌడు, వీళ్ళది ఇందుర్తి మద్దూరి రాజు. ఈ యొక్క మా యొక్క బృందము మీకు పాటలతోటి, ఆటలతోటి, పద్యాలతో, జోకులతో నేను మీ నర్రా సతీష్ యాదవ్. హరి 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 రాఘవులే సీతారామనుండా స్వామి గణపయ్య ఓ
భజగన భయో రామ రామ మా భజగన భయో రామ రామ ఓ భజగన భయో రామ రామ మా భజగన భయో రామ రామ ఓ భజగన భయో రామ రామ మా భజగన భయో రామ రామ ఓ భజగన భయో రామ రామ మా భజగన భయో రామ రామ పార్వతి పుత్రుడా రామ రామ బాలితరా భయ రామ రామ పార్వతి పుత్రుడా రామ రామ పార్వతి పుత్రుడా రామ రామ బాలితరా భయ రామ రామ పార్వతి పుత్రుడా రామ రామ బాలితరా భయ రామ రామ ఏలకవాన వెక్కి రామ రామ ఏలగరా భయ రామ రామ ఏలకవాన వెక్కి రామ రామ ఏలగరా భయ రామ రామ ముషికవాహన రామ రామ మునిగణనాయక 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 రామ రామ ఓ బొజ్జగన భయ రామయ్యో గణపయ్య ఓ బొజ్జగన భయ రామ రామ మా బొజ్జగన భయ రామ రామ నలుగు చూచినట్టు రామ రామ నలుగురవర తండ్రి 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 రామ రామ నలుగు చూచినట్టు రామ రామ పదమురవర తండ్రి రామ రామ నలుగు చూచినట్టు రామ రామ పదమురవర తండ్రి రామ రామ గదగండి వాము రామ రామ గణపతి విఘ్నో రామ గదగండి వాము రామ రామ గణపతి విఘ్నో రామ రామ గదగండి వాము రామ రామ గణపతి విఘ్నో రామ రామ గదగండి వాము రామ రామ గణపతి విఘ్నో రామ రామ ఓ బొజ్జగన భయ రామయ్యో గణపయ్య ఓ బొజ్జగన భయ రామ రామ మా బొజ్జగన భయ రామ రామ ఆగో కరణాదుల సంగతి ఈ చోట ఉండని గాని ఆగో గంగదేవి సంగతి మరి ఎట్లా ఉన్నది ఓ రామ రామ ఏయ్ పిల్ల ఆట నాకు తెచ్చిందే పిల్లవ గంగా తిరువాణి చేతికి తిన్నే పిల్లవ గంగా ఆట నాకు తెచ్చిందే పిల్లవ గంగా తిరువాణి చేతికి తిన్నే పిల్లవ గంగా ఆట నాకు తెచ్చిందే పిల్లవ గంగా తిరువాణి చేతికి తిన్నే పిల్లవ గంగా ఆట నాకు తెచ్చిందే పిల్లవ గంగా తిరువాణి చేతికి తిన్నే పిల్లవ గంగా మీద మన్నువాడారా పిలగవరాదు నీ మీద మనసులే దూరా పిలగవరాదు అది మీద మన్ను వాడారా పిలగవరాదు నీ మీద మనసులే దూరా పిలగవరాదు మీద మన్నువాడారా పిలగవరాదు నీ మీద మనసులే దూరా పిలగవరాదు అది మీద మన్ను వాడారా పిలగవరాదు నీ మీద మనసులే దూరా పిలగవరాదు నా మీద మనసులో పోతే పిల్లవో గంగా అడుగుల మందు వస్తానే పిల్లవో గంగా నా మీద మనసులో పోతే పిల్లవో గంగా అడుగుల మందు వస్తానే పిల్లవో గంగా నా మీద మనసులో పోతే పిల్లవో గంగా అడుగుల మందు వస్తానే పిల్లవో గంగా నా మీద మనసులో పోతే పిల్లవో గంగా అడుగుల మందు వస్తానే పిల్లవో గంగా అడుగుల మందు వచ్చేరా పిలగవరాదు అవ్వయ్య కుక్క మీటరురా పిలగవరాదు అడుగుల మందు వస్తేరా పిలగవరాదు అవ్వయ్య కుక్క మీటరురా పిలగవరాదు అడుగుల మందు వచ్చేరా పిలగవరాదు అవ్వయ్య కుక్క మీటరురా పిలగవరాదు అడుగుల మందు వస్తేరా పిలగవరాదు అవ్వయ్య కుక్క మీటరురా పిలగవరాదు అలరాని కాలవట్టాదే పిల్లవ గంగా కళ్ళల్ల గల్లవట్టాదే పిల్లవ గంగా అలరాని కాలవట్టాదే పిల్లవ గంగా కళ్ళల్ల గల్లవట్టాదే పిల్లవ గంగా అలరాని కాలవట్టాదే పిల్లవ గంగా కలరాని కాలవట్టాదే పిల్లవ గంగా కళ్ళల్ల గల్లవట్టాదే పిల్లవ గంగా కల మీద మన్నువాడారా పిలగవరాదు కాడక మెత్తేరా పిలగవరాదు కల మీద మన్నువాడారా పిలగవరాదు కాడక మెత్తదిరా పిలగవరాదు కల మీద మన్నువాడారా పిలగవరాదు కాడక మెత్తేరా పిలగవరాదు కల మీద మన్నువాడారా పిలగవరాదు కాడక మెత్తదిరా పిలగవరాదు నీ వంపు సంపు చూసేనే పిల్లవ గంగా ఏ దేవుడు నిన్ను ఎక్కేనే పిల్లవ గంగా నీ వంపు సంపులల్లి పిల్లవ గంగా ఏ దేవుడు నిన్ను ఎక్కేనే పిల్లవ గంగా నేనంటే నీకు చాలా ఇష్టమా ఫుల్ ఇష్టం ఆ బ్రహ్మదేవుడు ఈ శిల్పాన్ని ఎట్లా చెక్కరా ఈ శిల్పాన్ని మంచిగానే చెక్కింది కానీ ఈ శిల్పాన్ని ఎట్లా చెక్కారా ఏది ఈ శిల్పాన్ని ఇది పుట్టుఊరున కంచెలు ఉంటాను కాదు నా శిల్పం అంతేనా ఆవు నేను చూస్తా అంటే నిన్ను చూస్తుంటే అరే ఆ నేను చూస్తా అంటే మనం రాంగా ఆ. పెద్దపల్లి కాడ ఆవు బస్ స్టాండ్ కాడ ఆ గజ్జి కుక్క కర్రె కుక్క పిచ్చిగాడికి ఒక కుక్కకు ట్రైనింగ్ నేనే ఇచ్చిన ఊగు అని అది ఆ కుక్కకు ట్రైనింగ్ నేనే అది ఇచ్చిన ఊగి ఊగి ఉసుకలారి కింద పడి డుసుకోవాలి ఇది ఇప్పుడు రావాలి మరి ఎప్పుడు వస్తుంది అబ్బో ఇంకెంతమంది దినాల కూడా తిని సత్తది నీ దినాల కూడా మేము తినడు ఎల్లమ్మ పండుగలు చేసేది ఉన్నది పెద్దమ్మ పండుగలు చేసేది ఉన్నది మడేలయ్య పండుగలు చేసేది ఉన్నది రేణుక ఎల్లమ్మ పండుగలు చేసేది ఉన్నది దేవసాల కథలు కూడా చెప్పేది ఉన్నది ఇది ఇప్పుడు రావదిరా ఏ పోసి ఎవరురా
ఏంద్రా బాడుకావు ఇవాళ మెనర తాగిన అంతగానం తాగుకుంటే ఏమైంది పుల్లైంది బండి సైనికిని ఆగుతలేదు బండి పుల్లైంది అంతగానం తాగుకుంటే ఏంటయ్యా ఎందుకే అయినా అందరి లెక్క నేను తిడతాను అనయ్య అండమే ఒక్కొక్కరు చేసుకున్న మొగన్ని లంచ కొడక లవిడి కొడక అంటారు నిన్నేమని అంటున్నారా బాడుకావు బాడుకావు అంటే పీలావుడు కాదు ఫీల్ అయితే అయితే బాడుకావు అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు మెనర పుల్లైంది బండి ఇక హైవే రోడ్ మీద వంట అద్దు కాబట్టి ఇక పోసి ఇయ్యాల నాకు తాగచ్చిన ఒక్కొక్క మొగళ్ళు చూస్తే సంబరం అనిపిస్తుంది గమ్మత్ అనిపిస్తుంది నిన్ను చూస్తే ఏం సంబరం లేదయ్యా ఏమైంది కొత్తగా సీను పట్టితే అత్తగారు పెట్టిన పల్సర్ బండి పట్టుకొని భార్య భర్తలు బండి మీద పోతాంత ఎంత గమ్మత్ అనిపిస్తుంది అట్లా ఒక్కనాడన్నా నన్ను తీసుకుపోకపోతే అని ఈయన అన్న వాళ్ళ పక్కింటి ఆయన బండి అడిగిన వాళ్ళ సరే తీసుకుపోతాను అన్నాడు ఆ బండిని మెల్లమెల్లగా ఇంటికి దొప్పుకుంటూ వచ్చింది ఏందయ్యా ఇట్లా దొప్పుకుంటూ వచ్చినట్టే పెట్రోల్ కున్న డీజిల్ కి బాగా ధర పెరిగింది పెట్రోల్ డీజిల్ ఆదాయం చేస్తాను అన్నాడు ఈయన నడుపుతాడుగా వచ్చాను నేను అనుకున్నా అందరు తయారైనట్టు నేను తయారైన ఇక బండి మీద కూర్చున్నా ఇక బండి స్టార్ట్ చేయమని నేనంటే బండి స్టార్ట్ చేస్తలేడు అటు ఇటు చూస్తాడు అటు తాళం దింపి ఇట్లా కిక్కులాడు కొట్టమన్నా బండి స్టార్ట్ చేసిండా ఆకలి దాటలేదు 6 సార్లు పడగొట్టి అక్కగా పెద్ద బండి తెస్తావే చిన్న బండి ఎక్సల్ బండి తేవాలి పెద్ద బండి ఇయ్యాల నన్ను అంటవా అని కడగడ గతాలు ఇక నిన్ను పక్కనియ ఇక నిన్ను పక్కనియ మా అమ్మగారింటికి పోతే బాడుకావు రూపాయి పావుల తెస్తే మోపెడ పిల్లం దొరుకుతుంది పోతాను పోతానైతే అసలుకే రాను రాకో పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా కాలిస్తున్నావు
పెట్టినా ఓగన్ని చూసుకుంటా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారా ఎవరిని కంట పెట్టినవు ఎవరిని నోట్ల పెట్టినవు ఎవరిని చూసుకుంటా నవ్వుతున్నావే రంగి నవ్వుతున్నావే నవ్వుతున్నావే రంగి నవ్వుతున్నావే అయ్యో కంట్లో కాటుక పెట్టినా పండ్లకు దాసాన పెట్టినా అద్దములా చూసుకుంటా నవ్వుతున్నారా రంగా నవ్వుతున్నారా నవ్వుతున్నారా రంగా నవ్వుతున్నారా విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ అన్నదమ్ములంట వారు చేసిన మహిమ చొప్పున మట్టి బొమ్మలంట మన ఈ మాయ జీవులంట విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారు మహిమతో చేసిన మరి మట్టి బొమ్మలంట రెండు మాయ జీవులంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంతమంది ఓకే మనసా కొంతమంది ఓకు ఆగిపులోడచ్చి తోలుక పొంగ కొడుకు రారంట మన ఇంట బిడ్డలు రారంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంతమంది ఓకే మనసా కొంతమంది ఓకు ఎవరోడచ్చి తోలుక పొంగ కొడుకులు రారంట మనంట బిడ్డలు రారంట నాది బంగుల నాది భవంతని కొంతమంది ఓకే మనసా కొంతమంది ఓకు ఆగిపులోడచ్చి తోలుక పొంగ బంగుల రారంట భవంతులు రారంట నాది బంగుల నాది భవంతని కొంతమంది ఓకే మనసా కొంతమంది ఓకు ఎవరోడచ్చి తోలుక పొంగ బంగుల రారంట మన భవంతి రారంట ఇక చేతుల బెల్ల ఉన్నంతసేపే కాకి బలగవంట నరుడ కాకి బలగవంట చేతుల బెల్లం సరిపడ్డాక ఎవరు రాలిగంట మనంట యమ గుంపడంట చేతుల బెల్లం ఉన్నంతసేపే కాకి బలగమంట శివ శివ కాకి బలగమంట చేతుల బెల్లం సరిపడ్డాక ఎవరు రారి అంట మనంట యమ గుంపడంట అగో ఇంటి ముందు రేగు చెట్టు పెట్టరాలయ్యో నరుడ పెట్టరాలయ్యా ఇంటి వెనక సాదబాయి తోడరాలయ్యా నీళ్లు తాగరాలయ్యా ఇంటి ముందు రేగి చెట్టు పెట్టరాలయ్యో నరుడా పెట్టరాలయ్యా ఇంటి వెనక చేదబారి తోడరాలయ్యో నీళ్ళు తాగరాలయ్యా ఊళ్ళో బిడ్డను ఊళ్ళో ఇయ్యము ఇయ్యరాలయ్యా నిత్య కయ్యవేనయ్యా అల్లునికిచ్చిన అప్పు మళ్ళా అడగరాలయ్యో అది తిరిగిరాలయ్యా ఊళ్ళో వింటను ఊళ్ళో గియ్యం ఇయ్యరాలయ్యో నిత్య కయ్యవేరయ్యా అల్లుడికి ఇచ్చిన అప్పు మళ్ళా అడగరాలయ్యో తిరిగి చేతికి రాలయ్యా ఎదురు వచ్చిన పోటు రాయిని తన్నరాలయ్యో నరుడా తన్నరాలయ్యా ఆకులు పంట మీద పాదం పెట్టరాలయ్యో దాన్ని రాయరాలయ్యా ఎదురు వచ్చిన పోటు రాయిని తన్నరాలయ్యో నరుడా తన్నరాలయ్యా పాకుడు పంట మీద పాదం పెట్టరాలయ్యో దాన్ని రాయరాలయ్యా ఆగో కన్న తల్లి శ్యామల దేవికి భగవంతుడు సంతాన బలవీయంగానే సంబరపడుకుంటా సంతోషపడుకుంటా భవనాల వేడికి ఎట్లా పోతున్నది ఓ రామ రామ పుట్ట మీది నిమ్మ పువ్వుల నిమ్మ దువ్వియో పువ్వుల నిమ్మ దువ్వియో పుట్ట మీది నిమ్మ కాయల నిమ్మ దువ్వియో కాయల నిమ్మ దువ్వియో ఒకేసి గడియల్ల ఒకరింతారే దువ్వియో ఒకరింతారే దువ్వియో కాకు చికెను మటను దానికే బొక్క మెదడు అటు వారు ఓ దాసి ఓ, అటు వారమే రాలే ఏంటిదిరా బాడుకో నీ చేతులు అటు వారవై కక్క ఆరు వస్తాయిరా ఏం చేస్తావు ఆరింటేసి గడియల్ల రేగొల్గొలే రేగొల్గొలే మైదాకు ముద్దాలు మరి మరి మింగే దువ్వియో మరి మరి మింగే దువ్వియో ఓ దాసి మైదాకు వినమంటారు మైదాకు ఎందుకు తింటారే అవ్వ మైదాకి ఎందుకు తింటారంటే పుట్టే పిల్లగాళ్ళు ఎర్రగా దొండ పండు లెక్క పుడతారా అని మైదాకు ముద్దలు మింగుతారు. మైదాకు తింటే పిల్లగాళ్ళు ఎర్రగా ఉడతారా? మరి మీ అవ్వ కడుపులు ఉన్నప్పుడు మైదాకు తినలేదు, నువ్వెందుకు నల్లగా ఉన్నావు? అవ్వ నేను మావ కడుపులు ఉన్నప్పుడు
ఉన్నప్పుడు ఆగో సిలిండర్ తాగిందాట కాటిక డబ్బీలు మింగిందాట బొంత పురుగులు మింగిందాట జీడి గింజలు మింగిందాట ఆగో అందుకనే నేను గిట్ట కర్రెగా పుట్టినా అయితే మీ అవ్వ కడుపులు ఉన్నప్పుడు అవన్నీ తింటే నువ్వు నల్లగా పుట్టినవా మరి వీళ్ళిద్దరు ఎందుకు ముగ్గురు ఎర్రగా ఉన్నారు వీళ్ళెందుకు అటువంటి అయినా కానీ తింటేనే ఎర్రగా పుట్టిరు వీళ్ళు గట్టిగా పుట్టిర్రు మూడేసి కడగారు బంగారి బొమ్మలు గజ్జల బోనారి అన్నగానే కాదు గజ్జల బోనారి చేసిన బొమ్మ ఉన్నదా గజ్జల బోనారి అన్నగానే కాదు గజ్జల బోనారి చేసిన బొమ్మ ఉన్నదా గజ్జల బోనారి ఆడుకుంటా బాలాదుడా గజ్జల బోనారి అటల్లని వినివలే గజ్జల బోనారి ఆడుకుంట బాలాలో లబ్బరి బోనారి అటల్లని వినివలే గజ్జల బోనారి ఆడుకుంట బాలాదుడా గజ్జల బోనారి అటల్లని వినివలే గజ్జల బోనారి ఆడుకుంట బాలాదుడా లబ్బరి బోనారి ఆగో గణనాథుని సంగతి ఈ చోట ఉండని గాని గంగదేవి సంగతి మరి ఎట్లనున్నది ఓ రామ రామ మాయమ్మ రాణి శంభావి రాణి శంభావరాణి కరణుడు మంగన్న తల్లి గంగభవాని దేవి భవాని మాయమ్మ రాణి శంభావరాణి శంభావరాణి కరణుడు మంగన్న తల్లి గంగభవాని దేవి భవాని ముందు మాయలాల మూలాదివమ్మ మూలాదివమ్మ మందలో నా మేలుకున్న మధువ మాయమ్మ దేవి మాయమ్మ మాయమ్మ రాణి శంభావరాణి శంకరుడు శివతి నాడ గంగరు
చెప్పవయ్య కథ ఆడిబిడ్డ అనురాధ శ్యామలదేవి కథ. రామ రామనే రామ రామ శంకరుడు తపస్సు పట్టిండు పంచన్నగిల లోపల పార్వతమ్మ ఉన్నదయ్యా. ఆ పార్వతి పరమేశ్వరుని కింద అందులోపల భూలోక నగరంలో ఏమి రాజ్యం ఉన్నది ఏమి దేశం ఉన్నది రామర్ల కోట రాజులెవరున్నారు దొరలెవరున్నారు కాపు మోహన్ రెడ్డి భార్య ఉన్నది అడవిల్ల శ్యామాలి ఎక్కి చూడండి లాలి మేడ లక్క బతుకు బంగారు ఇక్కడ దగ్గర 12 యామడ దామర్ల కోట ఏలవాడు కాపు మోహన్ రెడ్డి భార్య శ్యామనీలదేవి. శ్యామనీలదేవి కడుపులో పడ్డ కొడుకులు లేరు, బిడ్డల సంతానం లేకపాయే. దాసి ఓ దాసి ఏం చేస్తానవే? ఇగో ఇట్లా రావాలి. ఇంట్లో ఏం పని చేస్తున్నావు? పొయ్యిలో పూడి తీసి మంది కొంపలు ఏమైనా పోతానవా? నువ్వు బయటకు వచ్చినాక చెప్తూ ఇట్లా బిడ్డ ఏం మాట్లాడతారవే? గుడ్ల ఉడకపోతుంది ఇలా వంట ఊరా రాదు మంచిగా ఉన్నాడని మారిది. దాసి ఇంట్లో ఏం పని చేస్తానవే? స్నానం చేస్తాను అంటారా? స్నానం ఇవ్వాలి చేయలే? అది ఎన్ని రోజులైనా తాను చేయాలి. అయితే మేము భార్య భర్తలం పూజలకు పోతున్నాం. నాయంబడి వస్తావా బిడ్డ? అత్తపా. మరి నీకు నువ్వు వస్తావా? పోదావా? మరి రేపు నీకు పెళ్ళి అయిందానే? పెళ్ళి అయిందా? అయిందా? సరే మంచిది రమ్మారి 7 దాసలు వెంబడి పెట్టుకోవాలి.
పూజల కాని బయలెల్లి ఎట్లా పోతున్నారు రామ రామ భార్య భర్తలు ఇద్దరు ఆదాశాలు వెంబడి పెట్టుకొని పూజల కాని బయలెల్లి బయలుదేరను రోరయ్యో ఒక్కలచ్చి సంతాన ఫలమిత్తన బ్రతుకుతా ఒకవేళ ఎవరు రాక నాకు ఫలమోడి గట్టకపోతే ఇదే గుడి లోపల ప్రాణం తీసుకుంటా జీవనం తీసుకుంటానన్నది. ఆగో శంకరుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టము. పూలతోని పూలాభిషేకాలు పాలతోని పాలాభిషేకాలు ఎత్తున్నది. అభిషేకో ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణువు కలత ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ. ఆగో పూలతోని పూలాభిషేకం పాలతోని పాలాభిషేకం ఎత్తనా అని
సర్వేశ్వర శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 మల్లె పూలు తెచ్చినావు శంకరుడా నీకు మనసారా పూజలయ్య శంకరుడా 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 సర్వేశ్వర మరుమబ్బులో కమ్ముక పైన ఏడుకొండ వెంకన్న గగనిలో పూసిన పువ్వ గనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ కమ్ముక పైన ఏడుకొండ వెంకన్న సర్వేశ్వర గగనిలో పూసిన పువ్వ గనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ కొండ మీద కొండలున్నాయి ఏడు కొండల గల్లవాడ 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 అల్పలాలు వేలు మంగ దబల పద్మాల దేవి అల్పలాలు వేలు మంగ దబల పద్మాల దేవి ఏ కొండల నీ ఉన్నావో నీ కొండకు నేను వస్తున్నా 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 వాడలో వెలిసిన దేవ విరాటరాజన్న గంగనిలో పూసిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ వెలిసిన దేవ విరాటరాజన్న గంగనిలో పూసిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ గుండములో స్నానం చేసి నీ గుడిలో పూజ కట్టిన గుండములో స్నానం చేసి నీ గుడిలో పూజ కట్టిన లింగాన రూపాయట తంబాన కోడ మొక్కులు లింగాన రూపాయట తంబాన కోడ మొక్కులు వారవార ఒక్కనాడు సోమవార ఒక్క దినము వారవార ఒక్కనాడు సోమవార ఒక్కనాడు నాడేమో భోగం వాడ నేడేమో వేముల వనరే నాడేమో భోగం వాడ నేడేమో యముల వాడ గట్టులో వెలిసిన దేవ కొలగట్టు వంజన్న గంగనీటిలో పూసిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ కొలగట్లో వెలిసిన దేవ కొలగట్టు వంజన్న గంగనీటిలో పూసిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ రాములకు బంటువు నీవు రాజానా దేవుడవయ్యా రాములకు బంటువు నీవు రాజానా దేవుడవయ్యా సీతమ్మకు దూతవు నీవు చిత్రమైన దేవుడవయ్యా సీతమ్మ దూతవు నీవు చిత్రమైన దేవుడవయ్యా అడగడుగు మొక్కులయ్యా ఆడుకునేవో అంటన్నా అడగడుగు మొక్కులయ్యా అంటన్నా వెయ్యంతా చందనవయ్యా పేరు గల్ల దేవుడవయ్యా అడివాన నది సాగరానా నే పడలేదు ఈ బండి కానా నే పడలేదు ఈ పాడు బాలా ఓ అడివాన నది సాగరానా సర్వేశ్వర నీ పడలేను ఈ బండి కానా నీ పడలేను ఈ పాడు బాల ఓ చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా లోక బంధువులారా ఎలా రాసిన రాత ఎడసిన రప్పబోదు ఎలా రాసిన రాత ఎడసిన రప్పబోదు రాత రాసిన బ్రహ్మదేవుడా ఏమి రాతలు రాసినావు రాత రాసిన బ్రహ్మదేవుడా ఏమి రాతలు రాసినావు ఓ సూర్య చంద్రాసులారా మీరైన కరుణించలేరా మీ దరికి నన్ను చేర్చుకోరా ఓ జడివాన నది సాగరానా నీ పడలేను ఈ
చినక మృగములారా గిల్లి మృగములారా చినక మృగములారా అరులారా గిరులారా అడవిలో మునులారా అరులారా గిరులారా అడవిలో మునులారా మీరైనా తెలుపారు తల్లిదండ్రి జాడలైనా మీరైనా తెలుపారే తల్లిదండ్రుల జాడలైనా నడసి నడసి కాళ్ళు తడబడుతున్నాయి నడసి నడసి కాళ్ళు తలబాడుతున్నాయి హరి హరి రఘునందన రమ గంగా ఓ శివలింగ అయ్యో బాలవరి బాలి బాలి గంగా ఓ శివలింగ బాలి పొంగుతో నచ్చింది గంగా బాలి గటీలు కొట్టి ఎండ బాలి ఎండల్ల వానల్ల బండి బాలి బండెళ్ళిపోవంగరా బాలి బండిలో మీ నాన్న బాలి ఇక కూరయ్య పోవంగరా బాలి నువ్వు కన్న కొడుకే ఓ బాలి నువ్వు కన్న బిడ్డే ఓ బాలి నీ కడ్డ చిన్నారా బాలి అయ్యో నా ఇన్నో బాలి గాడేడు పోతున్నవే బాలి మన ఇల్లు గీడున్నది బాలి మన దాగి ఉన్నది బాలి కట్టిన ఇల్లు విడిసి బాలి నువ్వు తిన్న కచ్చ విడిసి బాలి పడుకున్న మంచం విడిసి బాలి గాడేడు పోతున్నావు అయ్యో బాలవరి బాలి బాలి అయ్యో కొడుకులాలో బాలి అయ్యో బిడ్డలాలో బాలి మనవలు మనవరాలు బాలి నట్టుగా పోతలేను బాలి ఇటుతోని పోతే ఉన్నా బాలి చెడుతోని పోతే ఉన్నా బాలి వడగట్టి అడగట్టి బాలి పాడల్ల అండగట్టి బాలి నలుగురు ఎత్తుకొని బాలి 10 మంది మొత్తుకుంటా బాలి ఇప్పుడు గల్లాల కాడో బాలి కింద తినారా బాలి శవుల్లో నోరు పెట్టి బాలి నానెట్ల నోరు పెట్టి బాలి పాపాన్ని పిలిచినారా బాలి పిలిచిన పిలుపు బిడ్డో బాలి నాకందరే భయ బిడ్డో బాలి నాకందరే భయ బిడ్డో బాలి నేను వెళ్ళిపోతా ఉన్నా అయ్యో బాలవరి బాలి బాలి అయ్యో కొడుకులాలో బాలి నేనున్న నాటి ఓలే బాలి అమ్మగారి అయ్యో బాలి ఆశపాడి బిడ్డలు బాలి మన ఇంటికి కత్తరు రావాలి గెలవాను మీకు ఉంటే బాలి తీరన్న పెట్టి కొడుకో బాలి గెలవాను లేకపోతే బాలి కనుమ చేతుల చేతులు పెట్టి బాలి కాళ్ళు పట్టుకోరా బాలి బాబాలు పెట్టులు రావాలి అన్నదమ్ములు ఓలే బాలి ఓడుగా మాతో నుండి నీడలా మాతో నడిసి ఎక్కడెళ్ళిపోయినవే నాయన్నో నీ జ్ఞాపకాలు మరవాలేమే నాయన్నా నీ జ్ఞాపకాలు మరవాలేమే నాయన్నా అయ్యో బలగాన్ని వాసినవా బాంధవులా నిలిసినవా అలగాల్ని వాసినవా బంధువులా నిలిసినవా నువ్వు లేని నీ ఇల్లు చిన్న పోయినది ఊరేని నీళ్ళు ఇల్లు చిన్న పోయినది ఏతో వానస్తావే నాయనా ఏ దారి నస్తావే నాయనా ఆగో శ్యామలదేవి గర్భాన సక్కదనాల బిడ్డ ఏనాడు పుట్టిందో ఆ బిడ్డ పేరు అనురాధారి పేరు పెట్టుకొని నా బిడ్డకు లాలించలని పాట పాడుతున్నాను లాలించలని పాటలు ఎట్లా పాడుతున్నది ఆ కన్న తల్లి చందమామ రావే జాబిల్లి రావే కొండకి రావమ్మ గోమూరు లేవే నిండు ఉన్న వినాడు పండు చెల్లేలగాసే వెన్నెల్ల వెలుగులో నా ఆడుకోవే కన్న బిడ్డ తిరగలిగించే తిండి నమ్ములే మనవాడికారు ఇక్కడ వెలుగుని పాప కన్నులే మనగలి దీపాలు చిన్న నవ్వులే మనవాడికారు ఇక్కడ ఎరగని
ఎవరి గాతి ఎటులానున్నదో ఈశ్వరుని కనుక ఎవరి కరమాలెటులానున్నదో ఎవరి గాతి ఎటులానున్నదో ఈశ్వరుని కనుక ఎవరి కరమా ఎటులానున్నదో ఎవరి గాతి ఎటులానున్నదో పరమాత్మ కనుక ఎవరి గాతి ఎటులానున్నదో ఎవరి గాతి ఎటులానున్నదో పరమాత్మ కనుక ఎవరి కర్మ ఎటులానున్నదో దుర్యోధనుని చేత దుఃఖపడి పాండవులు 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 పరరాజు బ్రహ్మణున బతకలేదా మరికొన్నాడు ఎవరి గది ఎటులానున్నదో ఈ ధరణి కనుక ఎవరి కర్మ ఎటులానున్నదో పరమాత్మ కనుక ఎవరి గది ఎటులానున్నదో పరమాత్మ కనుక ఎవరి కర్మ ఎటులానున్నదో అంతదండి హరిశ్చంద్రుడు ఆలపిల్లలమ్ముకొని 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 మాలవాణి చెంతలోన నాటి కాపరి గుండాలేనా ఎటులానున్నదో ఈ ధరణి కనుక శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతును కోడలు గంభీరవాణి కవులాడి బిడ్డ కన సాడి ఎల్లు మధులాడి బిడ్డ మౌరాలి ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ 10,000 శనార్థి ఐదుగురు పిల్లగాళ్ళు పొంగురాల పూడల్లా ఆటలాడుకుంటాండ్రు పాటలు పాడుకుంటాండ్రు చదువు రాని వాళ్ళు సభల దున్నపోతులు విద్య రాని వాళ్ళు వింత పశువులు అన్నారు నా కొడుకులకు 6 శాస్త్రాలు 18 పురాలను నేర్పిస్తానా అని ఆడుకునే కొడుకుల వేడికి బయలెల్లి వస్తున్నది ఆ కన్న తల్లి బొంగురాలు ఆడేటి బొగడల్లా బొగడల్లో నాయి రాజ బొగడల్లా 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 ఏడాడు తినలేడు నా కొడుకు పరశురామ నా కొడుకు ఏడాడు తినలేడు నా కొడుకు పరశురామ నా కొడుకు ఏడాడు తినలేడు నా కొడుకు జంపనయ్య నా కొడుకు ఏడాడు తినలేడు నా కొడుకు జంపనయ్య నా కొడుకు చెండీలు ఆడేటి చెట్లల్లో సుబేదారు చెట్లల్లో చెండీలు ఆడేటి చెట్లల్లో సుబేదారు చెట్లల్లో ఏడాలంకిన లేడు నా కొడుకు జంపనేశ నా కొడుకు ఏడాలంకిన లేడు నా కొడుకు జంపనేశ నా కొడుకు రేణుక ఎల్లమ్మ కొడుకుల దగ్గరికి వచ్చింది కొడుకుల కళ్ళతో అని చూసి కొడుక పరశురామ మమ్మీ కొడుక చంపన్న ఓ మమ్మీ ఏం చేస్తారు బిడ్డ గోలీలాడతాను ఆ? గోలీలాడతాను గోళీలు ఆడతారా నువ్వేం చేస్తానా బిడ్డ నేను గోళీలు ఆడుతున్నా మమ్మీ ఏం గోళీ ఇగో అరే అదే నువ్వు అను. ఇగో మరి నీది చిన్న గోలి మరి పలుగుతుంది నువ్వు కొట్టు. గోలి కొడతాను మరి ఇగో ఆడుకుంటే మీరు ఖరాబ్ అయిపోతారు బిడ్డ నాయం పడి వస్తే బడికి తీసుకుపోతే వస్తావా బిడ్డ అమ్మ బడికి పోతే ఏమత్తదే బడికి పోతే చదవత్తది చదివి వచ్చినాక తెలివి వస్తుంది తెలివి వచ్చినాక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక పెద్దోళ్ళు అవుతారు పెద్దోళ్ళు అయినాక నీకు మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా పెళ్లి చేసినాక పెళ్లి చేసినాక ఎంత గమ్మతుంటుందా పెళ్ళైనాక తెలుస్తుంది ఇక పెళ్ళైన తర్వాత నీ భార్య కొడుకులు బిడ్డలు పుడతారు ఆ కొడుకులు బిడ్డలు పుట్టిన వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు వాళ్ళు పెద్దోళ్ళు అయినాక ముసలోను అవుతావు ముసలోని అయినాక తీసుకుపోయి ఆ శర్ర పెడతారు సచ్చినందుకు చదివేందుకే అట్లా చదువుకోవాలి బిడ్డ అవన్నీ బర్ర పోతా బర్ర పోద్దురా బర్ర పోతే ఈయన పైసలే ఇక ఈ జీతానికి పైసలే ఇక మందకు పైసలే నువ్వెటు పోతావు బిడ్డ నేనా గొర్రెగాయ పోతా గోల్డ్రాయ్ నువ్వెటు పోతావు బర్రెగాయ పోతా బర్రగా బిడ్డ చదువుకోవాలి బడికి బడికి పోవాలి బడికి వస్తావా ఎట్లయితే వస్తావు అబ్బో నేను మిమ్మల్ని ముగ్గురు ఎత్తుకోనా ఒక్కసారి ఎత్తుకో ముగ్గురిని ఎత్తుకుంటానా మమ్మీ మొత్తం నువ్వు సరే కొడుకులాల తీగకాయ బరువు కాదు కొడక మీరు నాకు బరువు కాదురా
ఢిల్లీకి రాజులైన తల్లికి కొడుకు 60 ఏళ్ళ కొడుకైన కన్న తల్లికి అర్ధబాలుడేనాట రా 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 నా చిన్ని తనయా రా 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 నా చిన్ని తనయా జగరారా పరశరామ రా 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 చిన్ని తనయా రా 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 చిన్ని తనయా కొడుకరారో మన పరశరామ ఈ కన్ను వచ్చింది అయ్యా గురువర్యా కొడుకాగో సారీనే దండం పెట్టాలి ఇట్లా బిడ్డల ఇట్లా మమ్మీ ఇగో సారీనే మమ్మీ ఓ సార్ పేరు ఏం పేరు అడుగు సారిని అడుగురా సార్ నీ పేరు ఏం పేరు నీకు అవసరమారా నా పేరు ఇప్పుడు అవో తెలియని సార్ ఎట్లా చెప్తారు మీరు వచ్చిందే ఇప్పుడు మీ పేరు చెప్పి మీరు రిజిస్టర్ చేసుకున్నారా సార్కు నమస్తే పెట్టు సార్ నమస్తే సార్ చేతితో పెడతారు కాలుతో పెడతారా అగో చేయితోటి పెడితే సగం ఐస్ అవుతుంది నాకు ఇది లేస్తే సార్ రెండు లేస్తాయి సార్ అయ్యా గురువర్యా 10,000 నమస్కారం అయ్యా అయితే నేను సార్ అనుకుంటారా మీరు ఎవరు మీరు నేను గంట కొట్టాను అయ్యో స్కూల్లో హెడ్ మాస్టర్ అనుకున్నారు హెడ్ మాస్టర్ ఆడు లోపల ఉంటాడు ఆడు దానికి ఏం రాదు ఎందుకు నేనే అంతా చూసుకున్నాడు లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాడు ఒకసారి పిలువు దగ్గర పైసలు లెక్క మేము అయితే పిలువు అదే హెడ్ మాస్టర్ ఇట్రా ఈ గంగిపల్లి ఎరుకలు లెక్క అయితే వీళ్ళిద్దరు కాదట గట్లా కొడుక వాని గుడ్లు చూడు ఎంత అమ్మా నువ్వు పోవాలి ఇక్కడ నుంచి హెడ్ మాస్టర్ ఈ హెడ్ మాస్టర్ మీరు ఇక్కడ ఉంటే పిల్లలు చదువుకోరా అమ్మ మీరు తల్లులు ఉంటే పిల్లలు అల్లరి పెట్టు కొడుక టాటా బాయ్ బాయ్ కూసరు బిడ్డ కూసరు చదువుకోరు సార్ మంచిగా చదువు కూసరు పలక తెచ్చుకున్నాం అంటారా మీకు ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకోవాలి ఏ బయలునైనా ఉంటది క్రమశిక్షణ ఇక్కడ కూడా ఉంటది ఫుల్ ఉంటదా ఇలా ఫుల్ ఉంటది సిట్ సిట్ అంటే కూర్చోవాలి ఇలా కాళ్ళు కూర్చో తప్పదా స్టాండ్ స్టాండ్ అంటే నిల్చోవాలి ఇదేనా చదువు అరే ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకున్న తర్వాత ఏంటిది పలక తెచ్చుకున్నారా పలక పలకదే ఇంటికాడ పెట్టుకొచ్చుకున్నాం ఎందుకు ఎందుకు ఇంటికాడ పెట్టుకున్నాం రాస్తారు నీ బోర్డు మీద నువ్వు అమ్మ ఇంటికాడ రాయిపో బల్బం తెచ్చుకున్నారా రాగానే ఈ ముక్కలో పెడితే ఈ ముక్కలకెళ్ళి వచ్చింది ఈ ముక్కలు పెడితే ఈ ముక్కలకెళ్ళి వచ్చింది తినపోయినావు సపరేగా నవిల్ల మింగినాం మంచి పని చేసినావు సార్ మంచోడు ఇక పలక నేను ఇచ్చిన బల్బ నేను ఇచ్చిన సార్ మంచోర్రా అన్నట్టు అనాలి చెప్పు సరస్వతి కరువు లేదు ఏమి లేదు మరి ఏంటిది నిశ్చయము అబ్బా గవర్రా కాగదు సార్ 3 గ్లాసుల థమ్సప్ తాగినాం సార్ ఈయన కూడా తాగినా సార్ మంచోడా సార్ ఎట్లా మంచోడు గోడ దునుకుతే అదే సందు సారు ఎందుకు మంచోడు ఎందుకంటే ఇక పలక లేదంటే పలికిచ్చిండు బల్పం లేదంటే బల్పం ఇచ్చిండు ఇక సారు ఇక రేపు పిల్ల వచ్చా పిల్లని వంట కూడా ఇస్తాడు సార్ పిల్లలు లేదంటే పిల్లలు ఇస్తాడా గట్లా సర్తే శివలకెళ్ళి నేను కాదు సార్ తమ్ముడు అంటాడు సార్ చిన్న తమ్ముడు అంటాడు నేను ఎందుకన్నారా
ఆగో రేణుకా ఎల్లమ్మ పిలగల్లను చదివియ బల్లల్లో వడగొట్టింది ఓ రామ రామ